ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలలో భక్తుల సందడి కనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుసూదన్ రెడ్డి తిరుపతి నుంచి అందిస్తారు. పాతగుంట గంగమ్మ దేవస్థానం గుడి దగ్గర కూడా ఉన్నాము. ఈరోజు వరలక్ష్మి వ్రతం కావడంతో కూడా భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేదానికి కూడా బారులు కూడా తీరారు. ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో కూడా వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటుంటారు. అయితే లక్ష్మీ పూజతో మహిళలు జరుపుకుంటే వాళ్ళ కుటుంబాల ఆరోగ్యాలతో సుఖ సంతాలతో కూడా సంతోషంగా ఉండాలని కూడా ఈ పూజ కూడా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం మహిళలు ఎందుకు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ఏమిటి, ఇది ఇక్కడ ఉండే మనతో మాట్లాడేదానికి కూడా ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు. మనం మాట్లాడే కూడా ప్రయత్నం కూడా చేద్దాం. స్వామి చెప్పండి, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి, మహిళలే దీని వరలక్ష్మి ఎందుకు చేసుకుంటారు? శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా మనకి శాస్త్రములు చెప్పబడి ఉన్నాయి. ఈ వరలక్ష్మి వ్రతం గురించి పురాణములలో, శాస్త్ర గ్రంథములలో ప్రత్యేకంగా చెప్పబడింది. శ్రావణ మాసము మంగళగౌరీ వ్రతములు, వరలక్ష్మి వ్రతమునకు చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఈ రోజు శుక్రవారము, నవమి తిథి. ఈ రోజున వరలక్ష్మి వ్రతానికి చాలామంది భక్తులు కుతూహలంగా ఆలయానికి తరలి వస్తున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే సిరి సంపదలు, సౌభాగ్యములు కలుగుతాయని మనకి ఆర్యోక్తి. పూర్వము చారుమతి అనేటువంటి ఒకనొక పుణ్య స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి యావజ్జీవ సౌమంగళ్యము మరియు సౌభాగ్యము పొందినట్లుగా మనకు పురాణోక్తి చెప్పబడి ఉన్నది. ప్రధానంగా ఈ శుక్రవారం రోజున ఎవరైతే తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేసి సుమంగళిగా అలంకరించుకొని శ్రీ వరలక్ష్మీ దేవతను ఆరాధించి 9 రకముల దారములు, 9 రకముల ముడులు, 9 రకముల పిండి వంటలు అమ్మవారికి నివేదనం చేసి 9 ప్రదక్షిణములు ఆచరిస్తారో వారికి చక్కని సిరి సంపదలు, సౌభాగ్యములు, సత్సంతానము, ఆయురారోగ్యములు కలుగుతాయని పురాణ వాక్యము. శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం పండుగ ఎందుకు చేసుకుంటారు? హిందూ సాంప్రదాయాల్లో పండుగల్లో ముఖ్యమైన పండుగ ఇది ఒకటని వరలక్ష్మి వ్రతం కూడా చెప్పచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం కూడా మహిళలు దీని ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేసుకుంటారు? శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రధానమైనటువంటిది. శ్రావణ మాసం అంటేనే శక్తి దేవత ఆరాధన మాసము. పౌర్ణమి తిథి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసము అన్నారు. శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము. వెంకటేశ్వర స్వామి యొక్క హృదయ భాగంలో ఉండే లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఆ వ్యూహలక్ష్మియే వరలక్ష్మి. వ్యూహం అనగా ప్రణాళిక. కావున ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఒక ప్రణాళిక కావాలి. ఇది వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువులో ప్రత్యేకంగా కొద్దిగా అనారోగ్య సూచనలకు కూడా మనకి అవకాశం ఉన్నదని దేవి భాగవతంలో చెప్పబడి ఉంటుంది. వర్ష ఋతువు మరియు శరద్ ఋతువులు దంష్ట్రములుగా చెప్పబడి ఉన్నాయి. ఆ కారణం చేత ఈ 2 ఋతువులలో దేవి ఆరాధన, శక్తి ఆరాధన ప్రధానమైనది. శ్రవణ నక్షత్ర ప్రాధాన్యం కలిగిన మాసం కాబట్టి ఈ మాసంలో లక్ష్మి సాత్వికమైనటువంటి లక్ష్మీ ఆరాధన, అలాగే అశ్విని నక్షత్ర ప్రాధాన్యం కలిగిన ఆశ్వయుజ మాసంలో దుర్గా తామస శక్తి అయినటువంటి దుర్గా ఆరాధన ప్రధానంగా చెప్పబడింది. లక్ష్మీ దేవతకు నిలయమైన మాసము మరియు మంగళ గౌరి స్త్రీలకు ప్రధానమైన మంగళసూత్రము, మాంగళ్య బలమును పెంచి రక్షించి కాపాడి పసుపు కుంకుమలతో విలసిల్లు విధముగా విరాజిల్లింపచేయు మాసం కాబట్టి దీన్ని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయటం పురాణ శాస్త్ర సమ్మతము.
శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటే కూడా మహిళలు కూడా లక్ష్మి కటాక్షం కూడా వస్తుందని వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆరోగ్యాలతో అష్టాభోగాలతో కూడా సంతోషంగా ఉండాలని కూడా మహిళలు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారని కూడా అర్చకులు కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో మధుసూదన్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.